ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నేను కట్టుకున్న నా భార్య నన్ను చూసి చీ అంటుంది. ఎందుకని? నేను తాగుబోతున్నానని, తనకున్న గొంతెమ్మ కోరికలు తీర్చలేకపోతున్నానని, అనుకున్నంత జీతము సంపాదించలేకపోతున్నానని, తనకు కావలసిన బట్టలు కొనిపెట్టలేకపోతున్నానని, బంగారం కొనిపెట్టలేకపోతున్నానని, బిడ్డలకు ఉన్నతమైనటువంటి స్కూల్లోనో కాలేజీలలో చదువు చెప్పించలేకపోతున్నానని, నేను కట్టుకున్నదే నన్ను చూసి చీ అంటుంది. నేను కన్న బిడ్డలే నన్ను చూసి చీ అంటున్నారు, అసహించుకుంటున్నారు. సరైన ఉద్యోగం లేదని, ఉద్యోగంలో స్థిరత్వం లేదని, ఉద్యోగం చేస్తున్నా సరిగా జీతం రావటం లేదని, సమయానికి అద్దె కట్టడం లేదని, కిరాణా వాడికి ఇవ్వవలసింది ఇవ్వలేకపోతున్నానని నా ఇంటిలో ఉన్న వాళ్ళే నన్ను అర్థం చేసుకోవటం లేదు, అపార్థం చేసుకుంటున్నారు, ఆడిపోసుకుంటున్నారు. వదిలిపెట్టేస్తానని చెప్పి నా భార్య నన్ను బెదిరిస్తుంది. మాటి మాటికి తంతాను అని చెప్పి నా భర్త నన్ను బెదిరిస్తున్నాడు. పెంచడం చేత కాకపోతే, చదివించడం చేత కాకపోతే ఎందుకు కన్నావు నాన్న నమ్మల్ని అన్న పిల్లలే నన్ను ప్రశ్నించే స్థాయికి వచ్చారు. పనికి మాలిన వాడిని, పాడైపోయిన వాడిని, పేదవాడిని, పతనం అయిపోతున్న వాడిని ఎవరైనా ప్రేమిస్తారా? ఎవరైనా పట్టించుకుంటారా? ఎవరైనా ఆదరిస్తారా? ఎవరైనా ఆదుకుంటారా? ఎవరైనా అద్దరికి చేరుస్తారా అని నువ్వు ప్రశ్నిస్తున్నట్లయితే నీకు శుభవార్త. నీలాంటి వాడి కోసమే నా ప్రభు అయిన యేసుక్రీస్తు వెతుకుతున్నాడో. నీలాంటి వాడిని బాగు చేయాలని, నీలాంటి కుటుంబాన్ని కట్టాలని, నీకున్న కన్నిటిని తొడవాలని, అందరి చేత వెలివేయబడి కలిగి ఉన్న అలవాటుల్లోంచి బయటపడాలని ఆశ ఉన్నప్పటికీ, ఆ త్రాగుడు నుంచి బయటపడాలి, ఆ తిరుగుళ్ళ నుంచి బయటపడాలి, ఆ బూతు సినిమాల బ్రతుకు నుండి బయటపడాలి, ఆ బూతు బొమ్మలు చూసేటటువంటి కామ వికార చూపుల నుండి, తలంపుల నుండి బయటపడాలి. ఆశ అయితే ఉంది, కానీ ఎంత ప్రయత్నించినా వల్ల కావటల్లా. నా శరీరం నా కంట్రోల్లో ఉండడంలా, నా కళ్ళు నా కంట్రోల్లో ఉండడంలా, నా తలంపులు నా కంట్రోల్లో ఉండడంలా. నీతిగా జీవించాలని ఆశ ఉంది, పరిశుద్ధంగా బ్రతకాలని ఆశ ఉంది, ప్రభు బిడ్డగా జీవించాలని ఆశ ఉంది, కానీ నా వల్ల కావడంలా అన్న వాళ్ళు మన మధ్య ఎవరైనా ఉన్నారా? అయితే వినో, నీలాంటి వాడినే బాగు చేయాలని, పరిశుద్ధపరచాలని నా ప్రభువు వెతుకుతున్నాడు. ఆ రోజు అనేక వేల మందికి వాక్యం చెప్పిన యేసుక్రీస్తు వారినట ఏం చేశాడట? జనులను పంపేసి వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, వాక్యం విన్నారుగా, వెళ్ళండి వెళ్ళండి. పంపివేసి అన్నట్టు అర్థం ఏమిటి? వాళ్ళు వెళ్తల్లా కాబట్టి పంపించాల్సి వచ్చింది. ఎందుకని? వాక్యం వినడానికి వచ్చిన వాళ్ళందరినీ పంపించడానికి యేసుక్రీస్తు తొందర చేశాడు. కారణం తెలుసా? తన మనసంతా కూడా ఒక్కడి మీద ఉంది. ఎవడా ఒక్కడు? అపవిత్రాత్మల చేత బంధించబడినవాడు, అపవిత్రాత్మ కలిగినవాడు, అరుపులు కేకలు వేస్తున్నవాడు, ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నవాడు, అందరికీ దూరమైపోయినవాడు, అనాథగా మిగిలిపోయినవాడు, అదుపు హద్దు లేనివాడు, ఆరోగ్యాన్ని చెడగొట్టుకున్నవాడు, అర్ధనగ్నంగా తిరుగుతున్నవాడు. వాడిని చూశాడండి నా ప్రభు అయిన యేసుక్రీస్తు. చాలామంది ట్రై చేశారట వాడిని బాగు చేయాలని, చాలామంది ట్రై చేశారట వాడిని కంట్రోల్ చేయాలని, చాలామంది ట్రై చేశారట వాడిని సాధుపరచాలని. ఎప్పటి వల్ల కాల పాడైపోయిన మనిషిని బాగు చేయగలిగిన వాడు ఒకే ఒక్కడో. మనిషిని సృష్టించిన దేవుడు మాత్రమే పాడైన మనిషిని బాగు చేయగలడు. ఈరోజు ఒకవేళ నీ జీవితం పాడైపోయిందా? నీ కళ్ళు పాడైపోయినాయా? నీ తలంపులు పాడైపోయినాయా? నీ ఒళ్ళు పాడైపోయిందా? నీ బ్రతుకే బజార్ను పడిపోయిందా? నీ బ్రతుకు బాగుపడాలని ఆశపడుతున్నావా? అయితే వినో, నిన్ను బాగు చేయగలిగింది ఒకే ఒక్కడు, నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే నిన్ను బాగు చేయగలడు. అనాథగా మిగిలిపోయిన వాడు, అదుపు హద్దు లేనివాడు, ఆరోగ్యాన్ని చెడగొట్టుకున్నవాడు, అర్ధనగ్నంగా తిరుగుతున్నవాడు, వాడిని చూశాడండి నా ప్రభు అయిన యేసుక్రీస్తు. చాలామంది ట్రై చేశారట వాడిని బాగు చేయాలని, చాలామంది ట్రై చేశారట వాడిని కంట్రోల్ చేయాలని, చాలామంది ట్రై చేశారట వాడిని సాధుపరచాలని.
ఎవ్వడి వల్ల కాల. పాడైపోయిన మనిషిని బాగు చేయగలిగిన వాడు ఒకే ఒక్కడో. మనిషిని సృష్టించిన దేవుడు మాత్రమే పాడైన మనిషిని బాగు చేయగలడు. ఈరోజు ఒకవేళ నీ జీవితం పాడైపోయిందా, నీ కళ్ళు పాడైపోయినాయా, నీ తలంపులు పాడైపోయినాయా, నీ ఒళ్ళు పాడైపోయిందా, నీ బ్రతుకే బజార్న పడిపోయిందా, నీ బ్రతుకు బాగుపడాలని ఆశపడుతున్నావా? అయితే వినో, నిన్ను బాగు చేయగలిగింది ఒకే ఒక్కడు, నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే నిన్ను బాగు చేయగలడు. నిన్ను సృష్టించిన సృష్టికర్త ఎవరో నువ్వు కనుగొనాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. ఒకవేళ ఆ సృష్టికర్త ఎవరో నీకు తెలియకపోతే ఒకసారి యేసుక్రీస్తును ప్రయత్నం చేసి చూడు. ఆయనే మనిషిని సృష్టించిన సృష్టికర్త అని నువ్వు తెలుసుకుంటావు. తెలుసుకునే విధంగా దేవుడు నీలో గొప్ప మార్పును తీసుకొస్తాడో, తానే సృష్టికర్త అని చెప్పి తేల్చి వేస్తాడో. ఒక్కసారి యేసుక్రీస్తును ప్రయత్నం చేసి చూడు.